అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు డాక్టర్ వడ్డాది శ్రీదేవి. నేను హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పీకర్, అలాగే వైబ్రేషనల్ హీలరు, ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషనరు, నేచురోపతి డాక్టరు, ఆయుర్వేదిక్ స్పెషలిస్టు, ఫుడ్ రీసెర్చ్ సైంటిస్ట్ అండి. సో ఈరోజు చాలా మంచి టాపిక్. మెయిన్గా ఏంటంటే స్పిరిచువల్గా కనుక మనము చూసుకుంటే కనుక మనకి చక్రాస్లో విశుద్ధి చక్ర అంటారనమాట. సో విశుద్ధి చక్ర యాక్టివ్గా పనిచేయడానికి ఏం చేయాలి అన్నది మీకు ఈ వీడియో ద్వారా చెప్తానండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి చక్రాస్లో మెయిన్గా ఏంటంటే థ్రోట్ చక్ర అన్నది మనకి విశుద్ధి అన్నది అమ్మ మనకి శ్యామల మాతతో కనెక్ట్ అయి ఉంటుంది. సో విశుద్ధి చక్ర చక్కగా స్ట్రాంగ్గా ఉండాలి. మనం మాట్లాడే మాట ఏదైతే ఉందో అమృతంగా ఉండాలన్నా, అలాగే ఏదైతే మాట్లాడతామో, ఎందుకంటే మనం ఏదైతే మాట్లాడతామో మన గ్లాండ్ దాంతో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, మనం ఏదైతే మాట్లాడతామో మన థైరాయిడ్ గ్లాండ్ కానీ హైపోథైరాయిడ్ గ్లాండ్ కానీ కనెక్ట్ అయి ఉంటుంది. సో మాటే మంత్రం అని చెప్పారు. సో మనం ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఎక్కువగా అన్ని చిన్న చిన్న విషయాలు కూడా అబద్ధాలు ఆడుతున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, ఈ విశుద్ధి చక్రం అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల ఎక్కువగా హైపో కానీ హైపర్ థైరాయిడ్ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వచ్చే వాళ్ళలో చూసుకుంటే కనుక థ్రోట్ ఇన్ఫెక్షను, గొంతుకుల అస్తమానికి ఏదో ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. సో అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా కనెక్ట్ అయ్యేది మనకి విశుద్ధి చక్ర. సో ఈ విశుద్ధి చక్ర అనేది స్ట్రాంగ్గా చేసుకోవాలి అనుకుంటే కనుక చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అమ్మవారు శ్యామల మాతతో కనెక్ట్ అవ్వడం. అంటే ఏంటి, శ్యామల దండకం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ మీకు వీడియో మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. శ్యామల దండకం అనేది అది రోజు వినడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా. ఇక్కడ విశుద్ధి చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది. అలాగే మెయిన్గా ఏంటంటే మనం ఏదైతే మాట్లాడే మాట అన్నది చాలా చాలా ఎదుటి వాళ్ళకి హాని, అంటే ఇబ్బంది పెట్టేటట్టుగా ఉండకూడదు. హార్ష్గా మాట్లాడటము, అలాగే ఏంటంటే లూజ్ టంగ్ అంటారు కదా, అలాంటివి వాడకూడదు. ఏదైనా కూడా మ్యాక్సిమం అబద్ధం అన్నది ఆడకుండా ఉంటే విశుద్ధి చక్రం అనేది చాలా ఖచ్చితంగా చాలా బాగా పనిచేస్తుంది. సో మెయిన్గా ఏంటంటే ఈ విశుద్ధి చక్రాకి ఇంకొక అద్భుతమైనటువంటి ఎనర్జీ ఏంటంటే ఫ్రీక్వెంట్గా మంత్రాలు చదవడం. సో ఏదైనా మంత్రాన్ని, ఒక మంత్రాన్ని కానీ ఏదైనా సాధన చేయడం, సో మంత్రాన్ని చదవడం వల్ల కూడా విశుద్ధి చక్ర యాక్టివేట్ అవుతుంది. అలాగే చక్కగా పాటలు పాడడం. సో పాటలు బాగా పాడడం అంటే దేవుడి పాటలు కావచ్చు, ఏవైనా సరే మంచి పాటలు కనుక మనం కనుక చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే పాటలు అవి పాడడం వల్ల కూడా థ్రోట్ అన్నది ఇక్కడ విశుద్ధి చక్ర అనేది యాక్టివ్ అవుతుంది. మనము ఏదైతే మాట్లాడతామో ఆ మాటల్లో ఎనర్జీ కూడా మనకి ఇక్కడ పాజిటివ్గా మనం ఏదైతే సంకల్పించుకుంటామో, మనం ఏదైతే మాట్లాడతామో, ఏదైతే సంకల్పించుకుంటామో ఆ ఎనర్జీస్ కూడా చక్కగా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో అట్లానే అద్భుతమైనటువంటి మంత్రం కూడా ఉందండి. హమ్ అనేటువంటి మంత్రం డైలీ కూడా 108 టైమ్స్ డైలీ చేసుకోవడం వల్ల కూడా మనకి మనకి విశుద్ధి చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది. అట్లానే చదివే పిల్లలు రోజు కూడా అద్భుతంగా ఐం వదవద వాక్వాదిని శ్వాహ అనేటువంటి మంత్రాన్ని రోజు కూడా పిల్లలతో అట్లీస్ట్ 21 టైమ్స్ తల్లిదండ్రులైనా సరే చేయొచ్చు. అలాగే పిల్లలకి ప్రాక్టీస్ చేయించడం, లేకపోతే పిల్లలకి అంటే ఇక్కడ చదువు బాగా రావడానికి కూడా 7 చక్రాస్ యాక్టివ్గా పనిచేయడానికి, అలాగే విశుద్ధి చక్ర యాక్టివేట్గా పనిచేయడానికి కూడా వాళ్ళ పాయింట్స్ దగ్గర కూడా చక్కగా చేయొచ్చు. సో ఇక్కడ పట్టుకొని ఐం వదవద వాక్వాదిని శ్వాహ అని అట్లీస్ట్ 7 టైమ్స్ ఐం వదవద వాక్వాదిని శ్వాహ, ఐం వదవద వాక్వాదిని శ్వాహ, ఐం వదవద వాక్వాదిని శ్వాహ. తల్లి కానీ తండ్రి కానీ పిల్లలకి ఇలా టచ్ చేసి చేయండి. ఆటోమేటిక్గా చదువు బాగా వస్తుంది, జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది, చదివేటువంటిది ఏదైనా సరే బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ మెమరీ ఎన్హాన్స్మెంట్ కూడా ఉంటుంది. ఏదైనా సరే చెప్పేటువంటిది అంటే ఇక్కడ ఏమంటారంటే అనుకూలతగా ఉంటారు మనుషులు కానీ పరిస్థితులు కానీ అన్నీ కూడా. ఎందుకంటే ఏదైతే మనం మాట్లాడతామో వాళ్ళు కూడా మనకి పాజిటివ్గా మాట్లాడడం వల్ల కూడా మనుషులు కూడా మనకి అట్రాక్ట్ అవుతారు. అలాగే పాజిటివ్గా కూడా జరుగుతాయి పనులు ఏవైతే ఉంటాయో జరుగుతాయి. ఎందుకంటే మనం ఏదైతే అనుకుంటామో, మాటతో ఏదైతే అంటామో అది తదాస్తు దేవతలు ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏం మాట్లాడతామో అది జరుగుతుంది. అందుకని మనము మాట్లాడేది కూడా ఆచితూచి మాట్లాడాలి, నిదానంగా మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి. ఏదైనా కూడా చెప్పే విషయం కూడా చాలా పాజిటివ్గా కన్వే చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవరినైనా సరే ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా మనము నిదానంగా మాట్లాడి వారికి చెప్పడం వల్ల కూడా వాళ్ళు అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ కూడా ఉంటుంది, పెరుగుతుంది కూడా. సో పిల్లలకు కూడా ఎప్పుడు కూడా పిల్లల్ని కూడా ఏ విధంగా కూడా మనము తిట్టడం అవి కూడా చేయకూడదు.
సో ఇక్కడ మనకి విశుద్ధి చక్ర చక్కగా ఫంక్షనింగ్ బాగా జరగాలి అనుకుంటే కనుక ఈ యొక్క అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఐం వదవద వాక్వాదిని శ్వాహ అంటారండి. చాలా అద్భుతమైన మంత్రం. మన చక్రాస్లో చూస్తే కనుక ఇక్కడ మూలాధార చక్ర దగ్గర చక్కగా ఇక్కడ ఐం వదవద వాక్వాదిని శ్వాహని చేయి పెట్టి ఒక 7 సార్లు చేయాలి. ఐం వదవద వాక్వాదిని శ్వాహ, ఐం వదవద వాక్వాదిని శ్వాహ, ఐం వదవద వాక్వాదిని శ్వాహ, ఐం వదవద వాక్వాదిని శ్వాహ. అలా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్వాదిష్టాన చక్ర దగ్గర అంటే బొడ్డు కిందండి ఐం వదవద వాక్వాదిని శ్వాహ, ఐం వదవద వాక్వాదిని శ్వాహ, ఐం వదవద వాక్వాదిని శ్వాహ. నేను 3 సార్లు చెప్తున్నాను, బట్ 7 టైమ్స్ చేయాలి. నెక్స్ట్ ఒకటి వచ్చేసి బొడ్డు దగ్గర చేయాలి. బొడ్డు దగ్గర పట్టుకోవాలంటే పొట్ట దగ్గర ఐం వదవద వాక్వాదిని శ్వాహ, ఐం వదవద వాక్వాదిని శ్వాహ, ఐం వదవద వాక్వాదిని శ్వాహ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హార్ట్ చక్ర అంటారండి. ఈ హార్ట్ చక్ర అనహత చక్ర ఇక్కడ కూడా చక్కగా చేయి పెట్టి ఐం వదవద వాక్వాదిని శ్వాహ, ఐం వదవద వాక్వాదిని శ్వాహ, ఐం వదవద వాక్వాదిని శ్వాహ. నెక్స్ట్ విశుద్ధి చక్ర ఐం వదవద వాక్వాదిని శ్వాహ, ఐం వదవద వాక్వాదిని శ్వాహ, ఐం వదవద వాక్వాదిని శ్వాహ. ఏదైనా సరే 7 సార్లు. నెక్స్ట్ థర్డ్ ఐ చక్ర దగ్గర అనహత చక్ర అంటారు, ఆగ్నేయ చక్ర అంటారండి. ఐం వదవద వాక్వాదిని శ్వాహ, ఐం వదవద వాక్వాదిని శ్వాహ, ఐం వదవద వాక్వాదిని శ్వాహ. నెక్స్ట్ సహస్రాల చక్ర ఐం వదవద వాక్వాదిని శ్వాహ, ఐం వదవద వాక్వాదిని శ్వాహ, ఐం వదవద వాక్వాదిని శ్వాహ. అలాగే మొత్తం 7 టైమ్స్ ఒక్కొక్క చక్ర దగ్గర చేయాలి. దీనివల్ల మెయిన్గా ఏంటంటే ఎనర్జీస్ అనేవి యాక్టివ్గా పనిచేస్తాయి. నెక్స్ట్ పిల్లలకి ఒక ప్రొటెక్షన్, అమ్మవారి తల్లికి ప్రొటెక్షన్ పాజిటివ్గా ఎనర్జీతో, అంటే శ్యామల మాతానికి ఎనర్జీస్ చాలా బాగా అబ్జర్వ్ అవుతాయి. దానివల్ల వాళ్ళు అద్భుతమైనటువంటి జ్ఞాన స్వరూపాలు అవుతారు అనమాట. అద్భుతమైనటువంటి తేజస్వరూపాలు, జ్ఞానం, అద్భుతమైనటువంటి ఇక్కడ ఏంటంటే ఏది చదివినా కూడా బాగా గుర్తుంటుంది, అబ్జార్ప్షన్ బాగా ఉంటుంది అనమాట. సో చదువు అన్నది చాలా బాగా ఏదైనా సరే తేలిగ్గా అర్థమవుతుంది కూడా. సో చదివేటువంటివి ఏమైనా సరే చక్కగా, అలాగే ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా వాళ్ళు చక్కగా ధైర్యంగా, అంటే ఇక్కడ భయంతో భయపడితే మళ్ళీ మెయిన్గా భయపడ్డారనుకోండి, భయంతో కూడా మనం ఏమవుతుందంటే మెమరీ అన్నది తగ్గిపోతుంది. ఏది రాసేటప్పుడు కూడా అక్కడ భయం కలిగిందంటే కనుక మర్చిపోతారు అనమాట. సో అందుకని ఇక్కడ ఈ మంత్రాన్ని చక్కగా చేసి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా పిల్లలందరికీ కూడా చక్కగా ఈ విధంగా చేయండి. చాలా బాగా ఎగ్జామ్స్ బాగా రాస్తారు, మంచి మార్క్స్ వాళ్ళ గోల్ ఏదైతే ఉందో రీచ్ అవుతారు. చక్కగా విశుద్ధి చక్ర యాక్టివ్గా పనిచేయడం వల్ల కూడా అద్భుతంగా వాళ్ళు అన్నిట్లో కూడా మంచి సక్సెస్ఫుల్గా ఉంటారన్నమాట. సో పిల్లలే కాదు పెద్దవాళ్ళు అందరూ కూడా చేసుకోవచ్చు. ఈ ఐం వదవద అనేటువంటిది మెయిన్గా అద్భుతమైనటువంటి శ్యామలాదేవి తాలూకా బీజాక్షరి మంత్రం అన్నమాట. సో చక్కగా ఈ విధంగా చేసుకోవడం వల్ల మెయిన్గా ఏంటంటే విశుద్ధి చక్ర అనేది యాక్టివ్గా పనిచేస్తుంది. దానివల్ల థైరాయిడ్కి సంబంధించిన ఇష్యూస్, థ్రోట్కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. అట్లానే 108 టైమ్స్ కనుక డైలీ కూడా అంటే హమ్ అనేటువంటి మంత్రం అండి. హమ్ అనేటువంటి బీజాక్షరి మంత్రం, ఇది మనకి విశుద్ధి చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. హమ్ అనేటువంటి మంత్రము ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. చాలా 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 అద్భుతంగా పనిచేస్తుంది. ఫస్ట్ ఏం చేయాలంటే మనకి చక్కగా శ్వాసను తీసుకోండి, చక్కగా రిలాక్స్గా శ్వాసను తీసుకుంటే ఇక్కడ డీప్ బ్రీత్ తీసుకోండి, నోటితో వదిలిపెట్టేసారు. ఓకేనా? ఇట్లాగా ఒక 5 టైమ్స్ వదిలిపెట్టాలి. బ్రీత్ తీసుకొని 5 టైమ్స్ వదిలిపెట్టాలి. ఫైవ్ టైమ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రిలాక్స్డ్గా కళ్ళు మూసుకొని హమ్ 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 చక్కగా ఈ విధంగా 108 టైమ్స్ చేయండి. డైలీ కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. సో అట్లీస్ట్ 141 డేస్ నియమబద్ధంగా చేసుకోండి. డైలీ కూడా ఒక
ఈ అద్భుతమైన ఇక్కడ టైమింగ్ అంటే ఏం లేదండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా మనకి సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి మార్నింగ్ లేవగానే కూడా కూర్చొని బెడ్ మీద కూర్చొని చేసుకోవచ్చు. 15 మినిట్స్ టైం పెట్టుకోండి, చక్కగా ఈ విధంగా చేసుకోండి. అలాగే నైట్ పడుకునేటప్పుడు కూడా 15 మినిట్స్ మనకి ఇక్కడ మెయిన్గా టూ టైమ్స్ అంటే ఇక్కడ మార్నింగ్ 15 మినిట్స్ అలాగే నైట్ 15 మినిట్స్ మనకి సబ్ కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఆ టైంలో మనం చేస్తే కనుక మనకి అబ్జార్ప్షన్ ఉంటుంది, మనం ఏదైతే సంకల్పించుకుంటామో అది ఫాస్ట్గా నెరవేరుతుంది అనమాట. సో చక్కగా ఈ విధంగా చేసుకోండి. ఈ వీడియో అందరికీ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటివి మెయిన్గా ఏంటంటే ఆర్ ఎనర్జీస్ యాక్టివేషన్ చేసుకోవాలన్నా కూడా, అట్లానే ఏంటంటే మీకు హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా, అట్లానే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం పనులు ఏవైతే ఉంటాయో బ్లాకేజెస్, తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్, రిలేషన్షిప్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మనము ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో మనది ఏంటంటే ఆన్లైన్ హీలింగ్ కూడా ఉంటుందండి, ఆన్లైన్ హీలింగ్ ఉంటుంది. ఫైనాన్షియల్ సంబంధించిన కానీ మనీ బ్లాకేజెస్ క్లియర్ చేసుకోవాలన్నా కూడా, అలాగే ఏంటంటే మెయిన్గా పిల్లలు వాళ్ళకి చదువులకి వాటికి కూడా మెయిన్గా ఏంటంటే అంటే బ్లాకేజెస్ క్లియర్ చేయడానికి వాటికి కూడా మీకు డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను మీకు. అలాగే మెయిన్గా ఎవరైనా రావాలనుకుంటే కనుక వైజాగ్ వచ్చేటట్టయితే కనుక నన్ను కలవచ్చు. డైరెక్ట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే కనుక మీరు ఆన్లైన్లో కూడా ఉంటుంది మనకి, ఆఫ్లైన్లో కూడా మీరు డైరెక్ట్గా రావచ్చు అన్నమాట. సో ఆ నెంబరు అలాగే మనకి కాంటాక్ట్ నెంబరు, దానికి వాట్సాప్ నెంబరు అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తానండి.